తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని నియోజకవర్గ ఎలక్షన్ కోఆర్డినేటర్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. కావున సభను విజయవంతం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొల్లిశెట్టి శివయ్య, హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు, అక్కన్నపేట పార్టీ మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, చిగురుమామిడి మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి, కోహెడ మండల అధ్యక్షులు మంద ధర్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మడప యాదవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేపు అంటే 6వ తేదీ నాడు హైదరాబాద్ సమీపంలో తుక్కగూడ, మహేశ్వరం నియోజకవర్గం తుక్కగూడ, రాజీవ్ గాంధీ గారి ప్రాంగణంలో జరుపతలపెట్టినటువంటి భారీ బహిరంగ సభ, జనజాతర కార్యక్రమం ఉంది కాబట్టి ఆ సమావేశాన్ని విజయవంతం చేసే కొరకు ఈ హుస్నాబాద్ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు, అభిమానులు అధిక సంఖ్యలో అన్ని గ్రామాల నుంచి, క్షేత్రస్థాయి నుంచి పాల్గొని అక్కడ తుక్కగూడలో జరిగేటువంటి జనజాతర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఆ కార్యక్రమంలో మా ప్రియతమ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా మేము భావిస్తున్నటువంటి భావి భారత ప్రధాని, యువ నాయకుడు, భారత జాతి పేద ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తదితర కాంగ్రెస్ ఏఐసిసి పెద్దలంతా కూడా పాల్గొనేటువంటి ఆ నిండైన సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదొకటే కాదు, గతంలో శాసనసభ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుక్కగూడలోనే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుసంధానంగా ఇప్పుడు కూడా తుక్కగూడలోనే రాజీవ్ గాంధీ మరి ప్రాంగణం లోపల ఈ సమావేశం ఏర్పాటు చేయడం. ముఖ్యమైన విశేషం ఏమిటి అంటే, భారతదేశంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజానీకం కొరకు సంక్షేమ పథకాలు, రైతుల కొరకు అమలుపరిచేటువంటి కార్యక్రమాలు, అన్నిటినీ కూడా రూపకల్పన చేసి ఒక ఎన్నికల మేనిఫెస్టోను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తయారు చేసింది. ఆ మేనిఫెస్టోను సెంటిమెంట్గా తెలంగాణలో జరిగేటువంటి రేపు 6 తారీఖున జరగబోయేటువంటి తుక్కగూడ సమావేశంలో జనజాతరలో ఆ మేనిఫెస్టో విడుదల చేయడం కూడా తెలంగాణ ప్రజల అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా వారు మేనిఫెస్టో ప్రకటిస్తారు. ఆ మేనిఫెస్టో ద్వారా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మళ్ళీ గ్రామాలలోకి పోయి రేపు మే 3న జరిగేటువంటి పార్లమెంటు ఎన్నికలలో మరి ఏ విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలి, సమాయత్తం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుని ఏ విధంగా కూడగట్టుకోవాలనే దాని మీద ఒక కూలంకషమైనటువంటి చర్చ జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులు, మరి ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ ముఖ్యమైనటువంటి నాయకుల ఆధ్వర్యం లోపల మరి గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మంత్రివర్యులు వారి నాయకత్వాన్ని పటిష్టపరిచే విధంగా మరి ఇక్కడి నుంచి మందిని తరలించాలనే సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం.